జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. తంత్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోః కుఠారం జిజ్ఞాసయాహాం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్టం. నిన్ను శరణు పొందిన భక్తుల సంసార వృక్షమును నీవు గొడ్డలి వలె నశింపచేసెదవు. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రకృతి పురుషుల స్వరూపమును తెలియగోరుచున్నాను. మోక్షధర్మములు తెలిసినా వారిలో నీవు శ్రేష్ఠుడవు. నేను నీకు నమస్కరించుచున్నాను. థర్డ్ క్యాంటో 25th చాప్టర్ 11th ప్రేయర్. భగవద్బంధువులారా, మనము క్రిందటి శ్రీమద్భాగవత తత్వదీపిక 2వ స్కందము 11వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంత క్రితం కొన్ని అవతారాల గురించి మనం తెలుసుకున్నాం. శ్రీహరి, పృథివీ, ఋషభుడు, హయగ్రీవుడు, మత్స్యాము, కూర్మము వరకు తెలుసుకున్నాం. ముందు భాగాలు తెలుసుకుందాం. దేవతలు కలిగిన భయమును తొలగించినట్టి నృసింహ రూపమును భగవానుడే ధరించినాడు. భయంకరము కనుబొమ్మల కదలికచే భీకరము గోరలతో ఆవులించిన నోటిపై తనపై వచ్చిపడుచున్న హిరణ్యకశిపుని పట్టి లాగి తొడపై పడవేసుకుని గోళ్లతో చీల్చినాడు. ఒకానొక గజయూధపతి ఒక చెరువులో దిగి అధికమగు బలముగల మొసలిచే పట్టుబడినది, పోరాడినది. విడిపించుకొనలేక దుఃఖమునుంది తొండముతో తామర పువ్వును పట్టుకొని, ఆదిపురుష, అఖిలలోకనాథ, విన్నవారికి మంగళమును కలిగించు నామము గలవాడా, పవిత్రము కీర్తి గలవాడా, నారాయణ, నీవు నాకు రక్షకుడుగా రావాలనని నిన్ను శరణు పొందుచున్నాను అని మొరబెట్టగా, అప్రమేయుడుగు హరి గరత్మంతుని భుజములపై అధిరోహించి వచ్చి కృపతో తుండము పట్టి ఏనుగును వెలికి లాగి చక్రముతో మొసలి యొక్క నోటిని చీల్చెను. ఆ గజేంద్రుని రక్షించెను. అతడే శ్రీహరి అను అవతారం. అదితిపుత్రులలో చివరివాడై ఉపేంద్రుడుగా అదితి గర్భమున వామనుడుగా జన్మించినాడు. అదితిపుత్రులలో చివరివాడయ్యు గుణములచే వారందరికంటే అతడు అధికుడు. యజ్ఞములచే ఆరాధింపబడువాడు అతడే. యజ్ఞభూమికేగి 3 అడుగుల భూమిని వసంగుమని వామన రూపంతో బలిని యాచించి స్వీకరించెను. తర్వాత 3 లోకములను త్రివిక్రముడై ఆక్రమించెను. ఇట్లు యాచకుడై అడుగుడగు కారణమేమి? శాసించి బలి నుండి భూమిని గ్రహింపలేడా అని సందేహము కలగవచ్చు. కానీ ధర్మ మార్గమునందు ప్రవర్తించున్న వారి నుండి ఐశ్వర్యమును అపహరింపవలనైన ఎంతటి సమర్థులకైనను యాచన తప్ప వేరొక మార్గము లేదు. బలి ధర్మ మార్గమును వర్తించున్నాడు. శ్రీహరి వేరొక మార్గము లేదని యాచించినాడు. యాచించి అయినను ధర్మ మార్గమును ప్రవర్తించు వాని పదభ్రష్టుని చేయుట అనుచితము కాదా అని శంక కలగవచ్చును. త్రివిక్రముని పాదప్రక్షాళనము చేసి ఆ జలములతో తన శిరస్సును అభిషేకించుట కంటే దేవ సామ్రాజ్య పట్టాభిషేకం కూడా అతనికి అభిష్టము కాదు. బలి తాను ఆడిన మాటను తిరుగుటకు అంగీకరించలేదు. భగవానుకు సహజముగా దాసభూతమైన తన ఆత్మను అతనిది అని ఎరింగి అతనికి అర్పించినాడు. శుక్రుడు వారించినను శపించినను తన శిరస్సును స్వామి పాదమునకు పీఠముగా వసంగి ధన్యుడైనాడు. ఆ భగవానుడే నీవు యోగ మార్గమును భగవద్ ఉపాసనను ఎరుంగింపుమని ప్రార్థింపగా హంసరూపమును దాల్చి నీకు మిక్కిలి ప్రేమతో భక్తి మార్గమును ఉపదేశించినాడు. భగవద్విషేకమగు భక్తియోగమును, ప్రకృతి కంటే వేరైన ఆత్మతత్వమును ప్రకాశింపజేయు జ్ఞానమును ఆ వాసుదేవుడే శరణమని నమ్మిన మీరందరూ ఎరింగి నేడు ఆచరించున్నారు. ఆయా మన్వంతరములలో ఆ భగవానుడే మనువంశములో ఆ మన్వంతరమును పాలించిన మనువుగా అవతరించి తన ప్రతాపముచే తన ఆజ్ఞ నడి చక్రము దిక్కులలో ఎచటను అడ్డులేనిదై సాగునట్లు చేయుచున్నాడు. గర్వించిన రాజులను శిక్షించుచున్నాడు. తన కీర్తిచే తన చరిత్రముచే సత్యలోకమందు కూడా విస్తరించినట్టు చేయుచున్నాడు. భగవానుడే
లోకములో ధన్వంతరిగా అవతరించి అధికమగు దుఃఖముతో బాధపడుచున్న రోగులకు తన పేరున సమయం స్మరించుట చేతనే రోగములు పోవునట్లు చేయుచున్నాడు. ఆయుర్వేదము లోకమును ప్రవర్తింపజేసినాడు. యజ్ఞములో తనకి భాగము లేకుండా పూర్వము దైత్యులు చేయగా దానిని మరల పొందినాడు. మరణము లేని ఆయుష్ను పొంది ఉన్నాడు. బ్రాహ్మణులకు ద్రోహము చేయుచు వేద మార్గమును వీడి ప్రవర్తించున్న తమ ప్రవర్తనచే నరకమును పొందుటకు తగి ఉన్న భూమికి కంటకప్రాయులగు క్షత్రియులను భగవానుడు పరశురాముడుగా అవతరించి దీర్ఘమగు తీక్షణమగు అంచుగల తన గంటగొడ్డలితో 21 మారు సంహరించెను. లోకమునకు దుర్మార్గులగు రాజుల పీడను తొలగించెను. దేవతల ప్రార్థనచే అనుగ్రహించి ఆ భగవానుడే తన అంశలతో ముగ్గురు సోదరులుగా తాను రాముడుగా ఇక్ష్వాకులమునందు అవతరించినాడు. తండ్రియగు దశరథుని ఆజ్ఞను పాలించినాడు. సీతాలక్ష్మణులతో వనమున ప్రవేశించినాడు. దశకంఠుడగు రావణుడు అతనితో విరోధించి నాశముందినాడు. శ్రీరామునకు సముద్ర మార్గం వసంగినది కాదు. ఆనాడు దారిని వసంగమని తీవ్రము కోపముతో ఎర్రనవు కంటితో శ్రీరాముడు చూడగా ఆ చూపునకు భయపడి సముద్రుడు గజగజ వణికెను, కలత చెందెను. రాముని కోపమునకు తాపమునందిన సముద్రములో మొసళ్ళు పాములు మొదలగు జలచరములన్నీ అధికముగు తాపమునందినవి. యుద్ధములో రావణుని వక్షస్థలమును తాకి ఇంద్రుని వాహనముగు ఐరావతమును గజము యొక్క దంతములు పిండి ఆయను. ఆ పిండి అయిన దంతములతో దిక్కులను రాయుటచే ఆ దిక్కులన్నీ చల్లబడెను. దానిచే రాముని జయము లోకమంతటూ ప్రకటింపబడెను. నాతో సమానుడెవరని రావణుడు విర్రవీగి శ్రీరాముని భార్యను అపహరింపగా యుద్ధములో వాని ప్రాణమును తన బాణముచే హరించినాడు. మహాపరాక్రమశాలి శ్రీరాముడు. భగవానుడే శ్రీరాముడే లోకమున ధర్మమును స్థాపించినాడు. లోకంలో రాజులు అసుర సంపదతో నిండి అసుర సైన్యములతో భూమిని పీడించుచుండిరి. భూమికి వారి వలన కలువు క్షేమమును తొలగించుట కొరకు భగవానుడు తన కేశములలో తెల్లని దానిని నల్లని దానిని ఈ భూమిపై మానవ రూపములతో అవతరింపజేశాను. తెల్లని కేశం యొక్క శక్తిచే అవతరించిన వాడు బలరాముడు, అతడు తెలుపు. నల్లని కేశం యొక్క శక్తిచే జన్మించిన వాడు శ్రీకృష్ణుడు, అతడు నలుపు. ఇట్లు భగవానుడు ఈ లోకంలో జన్మించి ఇతరులెవ్వరి చేతనూ గుర్తింపరాని విధముగా ప్రవర్తించుచు తన మహాత్మ్యమును ప్రకాశింపజేయు కార్యములను ఎన్నిటినో చేసినాడు. ఇతడ తెల్లని నల్లని కేశములు బలరామకృష్ణులుగా జన్మించిరని అనుట భగవాను శక్తి యొక్క వైభవమును ప్రకాశింపజేయుటయే. స్వామియే అక్కరలేదు, కేశమైనను రాక్షస సంహారము ధర్మస్థాపనము చేజాలునని అది నిరూపించును. ఇద్దరును ఒకసారి అవతరించి ఒకరు తెల్లగా ఒకరు నల్లగా ఉండుటకు ఆ కేశముల వర్ణములే కారణమని సూచించున్నది. అంతేగాని ఈ అవతారములు భగవదవతారములు కావు, కేశావతారములు అనుకొనరాదు. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు స్వయముగా భగవానుడే అని భాగవతునని చెప్పబడుచున్నది. కనుక ఈ 2 అవతారములు కూడా భగవదవతారములే. మిగిలిన అవతారములలో కొన్ని ఏదో ఒక్కొక్క కార్యమును నెరవేర్చుటకు వచ్చి ఆ పని నెరవేరగానే సమాప్తమైనవి. అందుకొన్ని ఆవేశావతారములు, కొన్ని అంశావతారములు. కానీ శ్రీరామ శ్రీకృష్ణ అవతారములు చాలా కాలం భూమిపై ఉండి మానవులను దిద్దుబాటు చేసినవి. ఇందు శ్రీరామావతారము పూర్ణావతారము, కృష్ణావతారము పరిపూర్ణావతారము. కృష్ణావతారంలో భగవానుడు ఎన్నో లీలలను చేసి తాను పరమేశ్వరుడని నిరూపించినాడు. బాలుడుగా ఉండియే పూతన ప్రాణములను తీసినాడు. 3 నెలల వయసుతో పాదముతో శకటాసురుని తలకిందులు చేసినాడు. తల్లి కట్టిన రోలును లావుకొని పోవుచు మోకాళ్లపై ప్రాకుచు ఆకాశమును కంటుచున్న 2 మద్ది చెట్ల మధ్య నుండి దూరి వారిని పెకిలించినాడు. ఈ కార్యములు సామాన్య అయిన బాలుడు చేయలేడు కదా. అందుచే అతడు పరమేశ్వరుడైన ఎరింగిన వారు ఆనాడు గుర్తించారు. రేపలలో విషజలమును తాగి మూర్ఛినందిన పశువులను పశుపాలకులను అనుగ్రహపూర్ణముగు చూపునే అమృతముగా ప్రసరింపజేసి బతికించినాడు. యమున ఎందరొక మడుగులో విహరించుచు దానిలో ఉన్న కాళీయును తొలగించి
శుద్ధి చేయవలనని బలముగు విషముతో చలించున్న జిహ్వలు గల కాళీయుని దాని నుండి దూరముగా పోనట్లు చేసినాడు. వీటన్నిటికంటే ఆశ్చర్యము కార్యము, కార్చిచ్చుతో వనము కాలిపోవుచుండగా ఆ వనములో నిద్రించున్న గోపాలనందరినీ కనులు మూయుడని, వారి కనులు మూసి ఉండగానే ఆ అగ్ని నుండి వెలికి తెచ్చినవాడు. ఇది ఆశ్చర్యకరమగు లీల. తల్లియొగ యశోద రోటి కట్టెవలని ఎన్ని తాళ్ళు తెచ్చినను పసివాని బొజ్జకు చాలకుండా అత్యాశ్చర్యకరము. ఆమెయే ఒకనాడు అవలించుచున్న కుమారుని నోటిలో లోకములన్నింటినీ చూసి ఏమివంత అని శంకించినది, కానీ దివ్యశక్తిని గుర్తించినది కాదు. శ్రీకృష్ణుడు బాలుడయుండి తన తండ్రి వరుణపాశముతో బంధింపబడగా విడిపించినాడు. మయుని కుమారుడగు వ్యోమాసురుడు కొండ గుహలలో గోపాలకుని దాచి ఉంచగా వారిని విడిపించినాడు. తనను అనుసరించి తిరుగు ఏ విధముకు సాధన లేక పగలు తమదైనందిన వ్యాపారములు చేసుకొనుచు రాత్రి నిద్రించుచు కాలము గడిపిన గోపకులందరూ నిరతిశానంద లోకమును పొందించినవాడు అతడే. మోక్షమునందుటకు యజ్ఞ దాన తపస్సులు సాధనములు కావని, తనను ప్రేమతో అనుసరించుటయే సాధనమని నిరూపించినాడు. 5 ఏళ్ల వయసులో గోపాలకులు చేయవలసిన ఇంద్రయాగములను వద్దని మాన్పించి ఆ యజ్ఞములో అర్పించు బలిని గోవర్ధన పర్వతమునకు అర్పింపజేసినాడు. ఇంద్రునకు ఆగ్రహం కలిగినది. శిలావర్షమును కురిపించినాడు. అప్పుడు 7 రోజులు దాని కింద గోవులను గోపాలకులను వ్రజమునంతను నిలిపి ఒంటి చేతితో పుట్టగొడుగును ఎత్తినట్లు గోవర్ధనమును ఎత్తి కదలక నిలిచినాడు. ఎంత ఆశ్చర్యము! భగవానుడు కాక ఇట్టి లీలలు ఎవరు చేయగలరు? వెన్నెలచే ప్రకాశించుచున్న రాత్రి వేళ బృందావనం క్రీడించుచు మధురముగా గానము చేయుచు తన గానముచే పరవశులే ఉన్న గోపికలను హరించిన ఆ శంఖచూడుని శిరస్సు ఛేదించినాడు. అంతేగాక ప్రళంబుడు, ధేనుకుడు, గార్ధవము, బకాసురుడు, అశ్వరూపమున ఉన్న కేసి, అరిష్టుడు, చాణూర, ముష్టికులు అనడి మల్లులను, కువలయాపీడనం అనడి ఏనుగు, కంసుడు, కాలయవనుడు, నరకాసురుడు, పౌండ్రకుడు, ద్వివిధుడు, వానరుడు, దంతవక్తుడు, 7 ఎద్దులు, శంబరుడు, విదూరధుడు, రుక్మి మొదలగు వారెందరూ స్వామిచే చంపబడి వాని అనుగ్రహంచే శాశ్వతము పరమపదమునందిరి. కురుక్షేత్ర సంగ్రామమున ధనస్సులను దాల్చి పాండవులను ఎదిరించుటకు నిలిచిన కాంభోజ, మత్స్య, కురు, కేకయ, సృంజయాది దేశపు రాజులను ఎందరినో బలభద్రుడు, భీముడు, అర్జునుడు మొదలగు వారిని మిషగా కల్పించి భగవానుడు అస్తమింపజేసినాడు. ఈ విధముగా సాక్షాత్తు భగవానుడే శ్రీకృష్ణునిగా అవతరించి మనుషులతో సమానముగా ఉండి ఏ రూపమున ఉన్నను తన సామర్థ్యము తరుగునది కాదని, మారునది కాదని నిరూపించినాడు. ఇంతవరకు మనము కృష్ణావతారము వరకు కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా ముందు భాగాన్ని మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.